దిల్రుబా లీటల్ బాయ్ మన కిరణ్ అబ్రహం గారి మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. మెయిన్గా మాట్లాడుకుంటే ఫిలిం ఎలా అనిపించిందంటే, సాంగ్స్ ఉంటాయి చూడండి బాయ్, అది కన్నా అనుకుంటే ఒక సాంగ్ ఉంది. సో దాంట్లో ఈ ఫిలింలో సాంగ్ తప్పిస్తే నాకు ఫిలిం అనేది అంతలా ఎక్కలేదు. లైక్ ఏంటంటే రొటీన్ అనిపించింది. ఎంతలా రొటీన్ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఆర్టిఫిషియల్గా అనిపించడము అండ్ కొంచెం ఫోర్స్డ్గా తీసుకెళ్ళడము అనే సీన్స్ అయితే అనిపించింది. మరీ అంత ట్రై చేసారచ్చు కానీ నాకైతే అంత వర్కౌట్ కాలేదు ఫిలింలో అన్నట్టు అనిపించింది మెయిన్గా. ఓకేనా, అసలు స్టోరీలో అయితే ఎలా ఉంటుందంటే, స్టార్టింగే మనకు బిగినింగ్ స్టేజ్లో మన కిరణ్ అబ్రహం గారు ఒక లవ్ ఫెయిల్యూర్తో అయితే స్టార్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ బీటెక్ చేద్దామని అనుకుంటాడు. అక్కడ ఇంకొక అమ్మాయి, సో అది మీరు ట్రైలర్ చూసే ఉంటారు. అసలు ఏమవుతుంది ఏందనేది ఆ కాలేజ్ సీన్. ఇంకో విషయం కూడా ఆలోచించాను, ట్రైలర్లో సత్య గారు ఉన్నారు కదా, సత్య గారు ఏదైనా కామెడీ వర్కౌట్ అవుతుందచ్చు అనుకున్నా. లైక్ ఏంటంటే రంగబలి ఫిలిం ఉంది మన నాగశౌర్య గారిది, దాంట్లో కొంచెం కామెడీ బాగుంటుంది మన సత్య గారిది. సో ఆ టైప్లో కాకపోయినా ఇలా ఉంటుందచ్చు అనుకున్నా, కానీ అసలు లేదు భయ దీంట్లో కూడా. నేను మెయిన్గా చెప్పాలంటే ట్రైలర్ చూసాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అంటే మరీ అంత కాకపోయినా కూడా అక్కడ ఫాదర్ ఎమోషనల్ అది కొంచెం వేరే ఉంటుంది. సో మరి అంత కాకపోయినా కూడా ఏదో ఉంటుందచ్చు, అలా ఏదైనా ఉంటుందచ్చు. లైక్ ఈ ట్రైలర్లో కూడా చిత్తిని కాల్పేస్తారు, అక్కడ ఎవరు చనిపోయిండు అంటే కిరణ్ అబ్రహం గారికి తాలూకా ఎవరైనా చనిపోయిండొచ్చు, అక్కడ కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుంది అనుకున్నా. నేను ఫిలిం చూసిన తర్వాత ఫుల్లీ డిసప్పాయింట్ చేసింది, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. మేము మ్యూజిక్ మాత్రమే ఫిలింకి ఒక అంటే సమ్ ఆఫ్ ప్లస్ పాయింట్ అన్నట్టు చెప్పుకోవచ్చు. కంపేర్ టు దిస్ బీజిఎం స్కోర్ కానియచ్చు, లేకపోతే యాక్షన్స్ కానియచ్చు, అదంతా యాక్షన్ పార్ట్ కూడా అంత ఎక్కలే, అంత నచ్చలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అట్లట్లే. అండ్ ఇంకో ఫిలింలో చూసుకుంటే ఈ సారీ అనే థ్యాంక్స్ వర్డ్స్ ఉంటాయి భయ, అసలు మన కిరణ్ అబ్రహంకి ఇవి చెప్పడానికి అసలుకి అది ఏందో ఏమో అన్నెసెసరీ బెటర్ అనిపించింది ఆ వర్డ్స్. సో అది మీరు చూసి అర్థమవుతుంది అసలుకి నేను ఎందుకో అది ప్రొనౌన్స్ చేస్తాను ఈ రివ్యూలో అనేది. అరే నేను ఇలా చెప్తున్నాను అనుకోకండి బా, ఇది నా పర్సనల్ రివ్యూ. ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను కాబట్టి ఇది నాకు ఇలా కనెక్ట్ అయిందని మాత్రమే మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను, అంతకు మించి లేదు. అండ్ దిల్రుబా ఫిలిం వన్ టైమ్ వాచబుల్ ఫిలిం, మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూడొచ్చు. కానీ మీకు ఒక టైం పాస్ ఫిలింలో ఎలా ఉన్నా పర్వాలేదు అంటే ఫిలిం రికమెండ్ చేస్తాను. అలా లవ్ స్టోరీ కొంచెం ఉంటుంది, ఆ ఫైట్ సీన్స్ ఉంటుంది, ఆ కిరణ్ అబ్రహం క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇక మెయిన్ గా అంటే ఇక్కడ ముగ్గురు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. లైక్ ఇద్దరు హీరోయిన్లు మన కిరణ్ అబ్రహం గారు. సో అది మీరు ట్రైలర్ చూసి అర్థమవుతుంది. ఆ మూవీకి అయితే చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది భయ. అంటే దానికన్నా ముందు ఆ స్టేజ్ పైన మన కిరణ్ అబ్రహం చెప్పిన మాటల వల్ల అండ్ అక్కడ మన నాగచైతన్య గారు మాట్లాడే మాటల వల్ల బాగానే ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. అఫ్ కోర్స్ అక్కడ కొంతమందికి మన రివ్యూవర్స్ కి కొంచెం ఫ్లాస్ అన్నట్టు అనిపించినా కూడా ఫిలిం అనేది సంబట్ బెటర్ ఉంది అన్నట్టు అనిపించింది. అంటే నా వరకు అయితే నాకైతే నచ్చింది. ఫిలిం అయితే సూపర్ గా నచ్చింది. కావాలంటే రివ్యూ కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి. కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. అలా నాకు నచ్చింది. కానీ ఈ ఫిలిం ఆ ఫిలింతో కంపేర్ చేసుకుంటే ఈ ఫిలిం అనేది ఫుల్లీ ఆపోజిట్. అంటే లైక్ ముందుగా తీసిన మీటర్ సినిమా కానియచ్చు, అవి ఎలా ఉండేనో సో దానికన్నా అది ఒకటే అన్నట్టు అట్లా అనిపించింది అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది అన్నట్టు దిల్రుబా మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచిలో కలుసుకుందాం. టాటా గైస్.